థర్మోడైనమిక్స్ లో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఎంట్రోపీ అనే టాపిక్ గురించి. ఎంట్రోపీ అనేది కూడా ఒక థర్మోడైనమిక్ ఫంక్షనే. మామూలుగా దీన్ని 4 మార్క్స్ అడుగుతుంటారు, ఒక్కోసారి 2 మార్క్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో మనం ఏం రాస్తే 4 మార్క్స్ వస్తాయి, ఏం రాస్తే 2 మార్క్స్ వస్తాయి నేను చూద్దాం. ఎంట్రోపీ అనే ఈ థర్మోడైనమిక్ ఫంక్షన్ ని ఎస్ అనే ఒక లెటర్ తో ఇండికేట్ చేస్తాం. సో ఎంట్రోపీ అంటే ఏంటంటే మెజరింగ్ ఆఫ్ డిజార్డర్. సింపుల్ గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ లో ప్రతి బెంచ్ లో ఇద్దరిద్దరు కూర్చున్నారు అనుకోండి. ఒక 20 బెంచెస్ ఉంటే 40 మెంబర్స్ ఉన్నారు. ఒక్కో బెంచ్ లో ఇద్దరు మాత్రమే కూర్చున్నారు, అంటే ఒక ఆర్డర్ ఉంది అక్కడ. 20 బెంచెస్ ఉంటే 40 మెంబర్స్ ఉన్నారు. అలా కాకుండా ఒక 80 మెంబర్స్ ఉన్నారు. సో 80 మెంబర్స్ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క దాంట్లో 4 కూర్చున్నారు అనుకోండి, అది ఆర్డర్. అలా కాకుండా ఒక దాంట్లో 5 మెంబర్స్, ఒక దాంట్లో 2 మెంబర్స్, ఇంకో దాంట్లో ఒక్కరే ఉన్నారు, ఇంకో దాంట్లో అసలు లేరు, ఇంకో దాంట్లో 6 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, అలా ఉంటే దాన్ని డిజార్డర్ అంటాం. ముందు కేసులో ఆర్డర్ లో ఉంది, అప్పుడు ఎంట్రోపీ 0 అంటాం. తర్వాత కేసులో ఆర్డర్ లో లేదు, ఎంట్రోపీ 0 కాదు అంటాం. ఎంత ఉంది ఎంట్రోపీ అని మాత్రం మనం చెప్పలేం. ఎంట్రోపీలో చేంజ్ చెప్పొచ్చు కానీ, ఎంట్రోపీ పెరిగిందా లేదంటే తగ్గిందా ఇది చెప్పొచ్చు కానీ, లేదంటే కంపేర్ చేస్తే ఎంత పెరిగింది లేదంటే ఎంత తగ్గింది ఇలా మాట్లాడుకోవచ్చు కానీ, ఇంత ఎంట్రోపీ అని చెప్పలేము. మనం ఇంటర్నల్ ఎనర్జీ ఎలా అయితే చెప్పలేము, ఎంథాల్పీ అయితే అలా ఎగ్జాక్ట్ వాల్యూ చెప్పలేము. సో ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ ఎంట్రోపీ ఆల్సో కెనాట్ బి డిటర్మైన్, బట్ we can determine or we are able to tell the change in entropy. ఓకే, సో ఫస్ట్ ఎంట్రోపీ అంటే ఏంటి సింపుల్ గా రాయాలంటే, ద థర్మోడైనమిక్ ఫంక్షన్. ఇది కూడా ఒక థర్మోడైనమిక్ ఫంక్షన్. ద థర్మోడైనమిక్ ఫంక్షన్ లేదంటే ప్రాపర్టీ. ద థర్మోడైనమిక్ ఫంక్షన్ which measures the disorder లేదంటే randomness అనే వర్డ్ కూడా మీరు వాడచ్చు. disorder of molecules in a system is known as entropy. Very simple, is known as entropy. Yes, okay, so this is the definition of entropy. So this is one point you should write there. So ఇంతకుముందు చెప్పినట్టే ఎంట్రోపీ, the exact value of entropy cannot be determined, but the change in entropy we can determine. And one more thing, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. స్టేట్ ఫంక్షన్ అంటే ఏంటి, పాత్ ఫంక్షన్ ఏంటి అంటే, స్టేట్ ఫంక్షన్ అంటే ఏదైతే ఓన్లీ ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందో దాన్ని స్టేట్ ఫంక్షన్ అంటాం. ఏదైతే ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ మీద కాకుండా ఆ జరిగే రూట్ లేదంటే ఆ పాత్ మీద డిపెండ్ అయితే దాన్ని పాత్ ఫంక్షన్ అంటాం. సో మనకున్న థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ లో ఒక వర్క్ అండ్ హీట్ ఇవి మాత్రమే పాత్ ఫంక్షన్స్, మిగిలినవన్నీ స్టేట్ ఫంక్షన్స్. అంటే ఎంట్రోపీ కూడా స్టేట్ ఫంక్షన్. సో మన నెక్స్ట్ పాయింట్ ఏం రాయొచ్చు, ఇట్ ఈస్ ఏ స్టేట్ ఫంక్షన్. ఇట్ ఈస్ ఏ స్టేట్ ఫంక్షన్. అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీయా ఇంటెన్సివ్ ప్రాపర్టీయా? ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, విచ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఎక్కువ ఉంటే ఎంట్రోపీ ఎక్కువ ఉండదు, అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ తక్కువ ఉంటే ఎంట్రోపీ తక్కువ ఏమి ఉండదు. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. సారీ రివర్స్ లో చెప్పాను. అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటే ఎంట్రోపీ కూడా, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎక్కువ ఉంటే ఎంట్రోపీ కూడా ఎక్కువ ఉంటుంది. 100 మంది ఉన్నారనుకోండి, డిజార్డర్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు డిజార్డర్నెస్ 50 మంది ఎక్కువ ఉన్నప్పుడు డిజార్డర్నెస్ కి కంపేర్ చేస్తే 100 మంది ఎక్కువ ఉన్నప్పుడు డిజార్డర్నెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటాం, ఎందుకంటే అమౌంట్ మీద డిపెండ్ అయింది కాబట్టి. సో ఇట్ ఈస్ an extensive property. Known as this, it is a state function and an extensive property. And one more thing you can write here, the change in entropy. So ఎలా రాస్తామంటే చేంజ్ ఇన్ ఎంట్రోపీ, డెల్టా S is equal to ఇది ఒక Q reversible by T. Q reversible అంటే ఏంటి, ఇది
heat is supplied to the system which is in isothermal reversible process. సో isothermal reversible process లో ఇచ్చిన హీట్ దాన్ని మనం క్యూ రివర్సిబుల్ అని రాస్తున్నాం. ఇది ఇంపార్టెంట్, ఇది రాయాలి కంపల్సరీ. ఓకే, సో ఇంకా ఏం చెప్తాం దీని గురించి? స్టేట్ ఫంక్షన్ చెప్పాం, అలాగే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ చెప్పాం, అండ్ వి ఆల్సో రోడ్ దట్ డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ రివర్సిబుల్ బై టీ. ఇంకేం చెప్పొచ్చు? ఒకవేళ ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఒక సాలిడ్, ఒక లిక్విడ్, ఒక గ్యాస్ తీసుకున్నాం. ఎంట్రోపీ దేనికి ఎక్కువ ఉంటుంది మన డెఫినేషన్ ప్రకారం? ఎంట్రోపీ ఎక్కడ డిజార్డర్నెస్ ఎక్కువ ఉంటే, లేదంటే ఇక్కడ ర్యాండమ్నెస్ ఎక్కువ ఉంటే అక్కడ ఎంట్రోపీ ఎక్కువగా ఉంటుందని చెప్పాం. సాలిడ్, లిక్విడ్, గ్యాస్ తీసుకున్నప్పుడు ఎంట్రోపీ ఎక్కడ ఎక్కువ ఉంటుందో మనం ఈజీగా చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాలిడ్ తీసుకున్నాం, ఐస్ అనుకోండి, దాన్ని జస్ట్ ఇమాజిన్ దట్, దాన్ని హీట్ చేసాం, లిక్విడ్ అవుతుంది, దీన్ని వాటర్ అనుకుంటాం. ఓకే, మళ్ళీ హీట్ చేస్తాం, ఇదేమవుతుంది? వేపర్ అవుతుంది. ఇది మనకు తెలిసిందే. హీట్ ని సప్లై చేస్తూ ఉంటే హీట్ ఎక్కువ అయిపోతే ఇలా సాలిడ్ నుంచి లిక్విడ్ గా, లిక్విడ్ నుంచి వేపర్ గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అదే హీట్ ని తగ్గిస్తే వేపర్ నుంచి లిక్విడ్ గా, లిక్విడ్ నుంచి సాలిడ్ గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాం మనం. ఎగ్జాంపుల్, ఇక్కడ సాలిడ్ కాబట్టి ఎంట్రోపీ తక్కువగా ఉంటుంది కదా, లెస్ ఎంట్రోపీ. లెస్ ఎంట్రోపీ. ఎక్కువ ఉండేది ఏది మూడిట్లో అంటే వేపర్ లేదంటే గ్యాస్ అని వచ్చుకున్నాం. వేపర్ లేదంటే గ్యాస్, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. వాటర్ తీసుకున్నప్పుడు గ్యాస్ రాస్తాం కానీ, వాటర్ తీసుకున్నప్పుడు వేపర్ రాస్తాం కానీ. సో ఇక్కడ హై ఎంట్రోపీ, హై ఎంట్రోపీ. అలాగే కొంచెం హై కాకుండా, లో కాకుండా ఉండేది ఏంటంటే లిక్విడ్, దీన్ని ఏమంటాం? మోడరేట్, మోడరేట్ ఎంట్రోపీ, మోడరేట్ ఎంట్రోపీ. ఓకే, సో ఇంకో పాయింట్ ఏం రాస్తామంటే, మనం ఒకవేళ ఒక స్పాంటేనియస్ రియాక్షన్ తీసుకున్నాం అనుకోండి. స్పాంటేనియస్ అంటే ఏంటి? ఏదైతే ఎక్స్ట్రా ఫోర్స్ లేకుండా జరుగుతుందో దాన్ని స్పాంటేనియస్ ప్రాసెస్ అంటాం. ఓకే, ఏదైతే ఎక్స్ట్రా ఫోర్స్ లేకుండా, ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లో వాటర్ ఫ్రమ్ హయ్యర్ ఆల్టిట్యూడ్ టు లోయర్ ఆల్టిట్యూడ్ అన్నాం అనుకోండి. మనం ఫ్లో చేయాలంటే ఇలా పోసేస్తే ఇలా వచ్చేస్తుంది అంతే, దానికి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం అవసరం లేదు కదా, ఎక్స్టర్నల్ ఎయిడ్ ఏం అవసరం లేదు కదా. అదే కింద నుంచి పైకి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద ఫోర్స్. అలాగే ఒక గ్యాస్ సిలిండర్ ని మనం ఆన్ చేసాం అనుకోండి, కుకింగ్ సిలిండర్ ని, అందులోంచి గ్యాస్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది స్టవ్ లోకి. అదే లోపలికి పంపించాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద ఎక్స్టర్నల్ ఎయిడ్. అంటే లోపల నుంచి బయటికి రావడం అనేది ఒక స్పాంటేనియస్ ప్రాసెస్. ఓకే, అంటే ఏమీ చెప్పకుండా, ఏమీ చేయకుండానే, ఎలాంటి ఫోర్స్ యూజ్ చేయకుండానే జరిగేవన్నీ స్పాంటేనియస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుతున్నారు, మీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చెప్పకుండా చదివితే దాన్ని స్పాంటేనియస్ అంటాం. సో మీరు స్పాంటేనియస్ గా చదివితేనే చదువు వస్తుంది. నాన్ స్పాంటేనియస్ గా చదివితే, అంటే ఎవరో చెప్తారని, ఏదో ఫోర్స్ అని, లేదంటే ఏదో గిఫ్ట్ ఇస్తారని చదివితే అది నాన్ స్పాంటేనియస్ అవుతుంది. రైట్? స్పాంటేనియస్ అంటే వితౌట్ ఎక్స్టర్నల్ ఎయిడ్, ఎక్స్టర్నల్ ఫోర్స్ జరిగితే దాన్ని స్పాంటేనియస్ అంటాం. సో ఒక స్పాంటేనియస్ రియాక్షన్ ఐసోలేటెడ్ సిస్టమ్ లో తీసుకుంటే ఏమవుతుంది చూడండి. సో ఏ స్పాంటేనియస్ రియాక్షన్, ఏ స్పాంటేనియస్ రియాక్షన్ ఆఫ్, అది కూడా ఎలా ఉండాలంటే ఐసోలేటెడ్ సిస్టమ్ లో ఉండాలి. అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి? ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే మనకి ఎనర్జీ చేంజ్ కానీ మ్యాటర్ చేంజ్ కానీ రెండు ఉండవు, దాన్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. ఓపెన్ సిస్టమ్, క్లోజ్ సిస్టమ్ మీరు ఉంటారు. అలాగే ఐసోలేటెడ్ సిస్టమ్, ఏ స్పాంటేనియస్ రియాక్షన్ ఆఫ్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఇన్ ఏ స్పాంటేనియస్ రియాక్షన్ ఆఫ్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్, చేంజ్, టోటల్ చేంజ్, టోటల్ చేంజ్, టోటల్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ, టోటల్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ. సో అది ఒక ఐసోలేటెడ్ సిస్టమ్ తీసుకున్న టోటల్ చేంజ్ ఏమవుతుందంటే, ఎప్పుడైనా సరే డెల్టా ఎస్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్, తెలుసు కదా మీకు టోటల్ అంటే యూనివర్స్ అవుతుంది, డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్స్, డెల్టా ఎస్ సరౌండింగ్స్. ఇది ఎప్పుడు గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. ఐసోలేటెడ్ సిస్టమ్ లో ఎప్పుడు తీసుకున్నా చేంజ్ ఇన్ ఎంట్రోపీ గ్రేటర్ దాన్ 0నే ఉంటుంది. రైట్? ఈక్వల్ టు 0 ఉండదు, లెస్ దాన్ 0 ఉండదు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్.
సో ఇది దేనికి అంటే ఒక స్పాంటేనియస్ రియాక్షన్ ఆఫ్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ద డెల్టా ఎస్ టోటల్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్స్ విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకే, ఇది ఎంట్రోపీ. 4 మార్క్స్ వస్తే మీరు ఈ 4 పాయింట్స్ రాస్తే ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. ఒకవేళ మీకు 2 మార్క్స్ వస్తే ఫస్ట్ 2 పాయింట్స్ రాస్తే చాలు.